వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి మహానుభావులు అందించేటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్కి స్వాగతం సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మరి మహానుభావులు అందించేటువంటి అద్భుతమైనటువంటి చక్కటి మన జీవితంలో ఆచరించేటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ తెలుసుకుంటూ ఆచరణాత్మకంగా ప్రతిరోజు చెక్ చేసుకుంటూ అద్భుతంగా మరి ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు రాబిన్ శర్మ గారు ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానంలో మరి అద్భుతమైనటువంటి పాయింట్స్ తెలుసుకుంటున్నాం. మరి మనము ముఖ్యంగా ఇందులో మన మనస్సు అనేది ఎంత విలువైనది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే మన యొక్క లక్ష్యం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకున్నాం. అలాగే ఒక సుమో యోధుడు మన యొక్క ఆత్మశక్తికి ప్రతీక అయినటువంటి సుమో యోధుడు గురించి తెలుసుకున్నాము. అలాగే క్రమశిక్షణతో జీవించడము, మనల్ని మనం ఉన్నతులుగా చేసుకోవడానికి సంకల్ప శక్తి, క్రమశిక్షణ, సిన్సియారిటీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాము. అలాగే మనం ఏది ఆపలేనిది కాలం యొక్క విలువ, అతి విలువైనది మన జీవితంలో ఏమిటి అంటే అది కాలము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని పాయింట్స్ ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. రామన్ యోగులు అంటే హిమాలయాలలో ఒకానొక మరి రహస్యమైనటువంటి శివనా పీఠంలో ఉండేటువంటి శివనా యోగులు చెప్పేది ఏమిటి అంటే, అన్నిటికంటే కూడా మరి మన అందరి యొక్క జీవిత పరమాశయం ఏమిటి అంటే గనక సేవ అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. రామన్ యోగి అంటే శివన పీఠంలో ఉండేటువంటి ఒకానొక మరి లీడర్ శ్రీరామన్ యోగి గారు. ఆయన చిన్నప్పుడట మరి వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు కూడా మరి నిద్రకి నిద్ర పోయే ముందు ఒక క్వశ్చన్ అడిగేవారట. ఏమిటి అంటే, నాయనా ఈ రోజు నువ్వు ఒక్కటన్నా సేవ చేసావా అని అడిగేవారట. అది ఎంత టైం అయినా సరే చెయ్యలేదు అంటే గనక ఏదో ఒకటి చేసి వచ్చి పడుకో నాయనా అని ప్రతిరోజు కూడా కనీసం ఒక్క సేవ అన్నా కూడా చెయ్యాలి అని మరి రామన్ యోగి గారికి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా మరి చక్కటి ఆ ఒకానొక మన యొక్క మన దైనందిక జీవితంలో ఒక అలవాటుగా చేసేసారు సేవ అనేది అంతటి అద్భుతమైనది అని మనకి శివన యోగులు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి దయతో కూడినటువంటి నిస్వార్థమైనటువంటి మరి సేవ చేస్తేనే కానీ వాళ్ళ పేరెంట్స్ మరి రామన్ యోగి గారి పేరెంట్స్ నిద్రపోవడానికి అలో చేసేవారు కదట. సో అయితే మనకి ఈ యొక్క పుస్తకంలో మనందరికీ కూడా బాగా గుర్తుపెట్టడానికి మొట్టమొదట ఒకానొక చిన్న కథ చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే, ఒకానొక ఉద్యానవనంలో నుంచి వెళుతూ ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లైట్ హౌస్ భవనంలో నుంచి ఒకానొక సుమో యోధుడు అంటే 900 అడుగుల పౌండ్లు ఉన్న అడుగుల ఎత్తు 900 పౌండ్లు ఉన్నటువంటి ఒకానొక సుమో యోధుడు తన మొలకి ఒక పింక్ కేబుల్ని కట్టుకుని ఆ మరి ఒకానొక ఆ ఆ యొక్క లైట్ హౌస్ లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక వాచ్ ఆ తగిలి అక్కడ పడిపోతాడు. పడిపోతే అక్కడ ఒక ఎల్లో కలర్ ఒకానొక గులాబీ తోటలోకి పడిపోయి ఆ యొక్క పరిమళంతో లేచినప్పుడు బయటికి వచ్చినప్పుడు అక్కడ ఒకానొక వజ్రాల తోట కనిపిస్తుంది. ఆ వజ్రాల తోటలో నుంచి అలాగా వెళ్ళిపోతాడు అని మనకి శివన యోగులు ఇందులో ఉన్నటువంటి లాయర్ గారికి చెప్తారనమాట. అంటే ఈ కథలో ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఉదాహరణకి ఉద్యానవనము అంటే గనక మరి తోట. ఉద్యానవనం అంటే గనక మన మనస్సుకు ప్రతీక. మన ఉద్యానవనాన్ని ఎలాగైతే చూసుకోవాలో అలాగా. దాని తర్వాత ఏంటి, మరి లైట్ హౌస్ అంటే ఏంటి, లక్ష్యం మన గురించి తెలుసుకుందాం. దాని తర్వాత మరి సుమో యోధుడు అంటే గనక మన యొక్క ఆత్మశక్తి గురించి తెలుసుకున్నాము. తర్వాత పింక్ కేబుల్ అంటే గనక మన యొక్క క్రమశిక్షణ, ఆ సంకల్ప శక్తి గురించి తెలుసుకున్నాము.
అలాగే దాని తర్వాత ఆ, ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే ఈ సేవ అనే దాన్ని మరి ఎల్లో కలర్ ఫ్లవర్స్తో పోల్చడం జరిగిందనమాట. సో అలాగే స్టాప్, మనం నిన్న కాలం గురించి చెప్పుకున్నాం కదా, అదేంటంటే స్టాప్ వాచ్ అన్నమాట. సో ఇలాగా మనకి ఈ ఇందులో ఉండేటువంటి ప్రతి ఒక్క అద్భుతమైన పాయింట్స్ మనకి గుర్తుండిపోయేలాగా కొన్ని కొన్ని ఐటమ్స్తో పోల్చి మనకి శివన యోగులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆ, సేవకి ప్రతీకగా ఇక్కడ గులాబీ పువ్వుల్ని మనకి ఇందులో ప్రతీకగా మరి ఎలాగైతే ఒకానొక ఉద్యానవనం అంటే గనక ఎలాగైతే మన మనసుతో పోల్చారో, అలాగే ఇక్కడ సేవ అంటే గనక గులాబీల పరిమళంతో పోల్చడం జరిగిందనమాట. అంటే ఎవరైతే ఇతరుల జీవితాలు బాగు చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు పరోక్షంగా వారిని వారు బాగు చేసుకున్నట్లే అని శివన యోగులు చెప్తున్నారు. మనకిప్పుడు పత్రి సార్ చెప్తూ ఉంటారు. సేవ చేయండర్రా! మీరు ఏ సేవ చేయగలిగితే ఆ సేవ చేయండి అని అందరికీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చెప్తారు. మరి మహానుభావులు అలా చెప్తున్నారు అంటే, అది చేయడం వల్ల అది తిరిగి వాళ్ళకే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనకే. ఎవరిది అంటే ఒకళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఎప్పుడైతే మనము ప్రయత్నిస్తూ ఉంటామో, అది మనకి మనమే చేసుకున్నట్టు అని ఇక్కడ శివన యోగులు చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఈ ఈ యొక్క ప్రపంచంలోకి మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చాము? రిక్త హస్తాలతో వచ్చాం. ఏమీ తీసుకురాకుండా వచ్చాం. మరి వెళ్ళేటప్పుడు మరి అలాగే మరి ఏమీ తీసుకుని వెళ్ళకుండానే పోతున్నాం. నేను నిన్న మొన్న ఒక వాట్సాప్‌లో ఒక వీడియో చూశాను. అందులో ఒక అంకుల్ చెప్తూ ఉన్నారు. ఏమని అంటే ఫస్ట్ ఏమో ఒక 10,00,000 కారెళ్తుంది. హ్మ్. దాని దాని ముందేమో ఒక 20,00,000, దాని తర్వాతేమో ఒక 50,00,000 కారు. దాని తర్వాతేమో 1,00,00,000. దాని తర్వాతేమో ఒక ఇంకా హైయెస్ట్ రేంజ్ కారు వెళ్తుందనమాట. సో, ఆటిలకన్నింటి ముందు ఏముంది అంటే మనం చనిపోయినప్పుడు తీసుకువెళ్తూ ఉంటారు గదా! ఒక వ్యాన్‌లో తీసుకొని వెళ్తూ ఉంటారు గదా! అది ఉందనమాట. ఆ వాట్సాప్‌లో ఆయన చెప్తున్నారనమాట. నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఉన్నా సరే మనం అందరం వెళ్ళేది ఏమీ తీసుకోకుండా వెళ్ళేదే అని మరి చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. అలాగా ఎంత కోటీశ్వరులైనా కూడా మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏమీ లేదు అని మరి ఇక్కడ కూడా మరి శివన యోగులు అలాగే చెప్తున్నారు. ఈ భూమి మీద మరి మనం ఎలాగైతే వచ్చామో తిరిగి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతాము. కాబట్టి ఆహ్, ఓకే. సో, కాబట్టి మరి ఆహ్, మనము ఏదైతే పర్మనెంట్‌గా వస్తుందో దాన్ని మనం పట్టుకోవాలని ఇక్కడ వెళ్లి చెబుతుందనమాట. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇతరులకి ఇవ్వడంలో గొప్ప ఔన్నత్యం ఉందని మనం గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. మరి దీన్నే మరి తూర్పు దేశాల యోగులు దీన్నే ఆత్మ శృంఖలాలు తెంచుకోవడం అని కూడా అంటారు. నువ్వు ఈ ప్రపంచానికి మరింత ఆనందకరమైన నివాస స్థలంగా మార్చడానికి పనిచేస్తే, మన జీవితం మరిన్ని అద్భుతమైన కోణాలను ఆవిష్కరిస్తుంది అని చెప్తున్నారు. మనము పుట్టినప్పుడు లోకమంతా కూడా మరి నవ్వుతూ ఉంటే, మనం పుట్టినప్పుడు మనము లోకమంతా నవ్వుతూ ఉంటే, మనము ఏడుస్తూ ఉంటాం. అంతే కదా! చిన్న పిల్లలు పుట్టినప్పుడు పిల్లలేమో ఏడుస్తూ ఉంటారు. మనమేమో అబ్బా! చక్కగా ఒక మంచి మన ఇంట్లోకి ఒక ఏంజిల్ వచ్చిందని మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కనుక మనము చనిపోయేటప్పుడు మనము ఆనందంగా ఉండాలి. మన కోసం అందరూ కూడా మరి ఏడ్చేలాగా మనం జీవించాలి. మన కోసం అందరూ ఎప్పుడు బాధపడతారు చెప్పండి? మనము రోజు ఇప్పుడు ఒక మదర్ ఉందనుకోండి. ఆ మదర్‌లో లేచిన ఉదయం లేచినప్పటి నుంచి ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నము ఒక హాలిడే లేకుండా, ఏమీ లేకుండా హ్మ్. 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆ మదర్ వెళ్ళిపోయినప్పుడు ఆ పెయిన్ ఎంత ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగా మనము ఉన్నప్పుడు, మనం వచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాము. అందరూ నవ్వుతూ ఉంటారు. అలాగే మనం వెళ్ళిపోయేటప్పుడంట మనం ఉన్నంత కాలము కూడా మంచిగా అందరికీ అన్నీ చేశాము అని మనం హ్యాపీగా వెళ్ళేటట్లు మనం జీవించాలి. మన కోసము ఇలాంటి మరి ఇలాంటి వారిని మనం పోగొట్టుకున్నామే అని ఉన్నవాళ్ళు వాళ్ళు బాధపడేటట్లు అలాంటిగా మనం జీవించాలి అని చెప్తున్నారు. చూసారా ఎంత గొప్ప విషయమో మనకి. ఆహ్
అందుకనే లేడీస్ అంటే గ్రేట్ అని ఎందుకు అంటారంటే, ఒక బాధ్యతగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పాపం లేచిన కాడ నుంచి పిల్లల కోసము, కుటుంబం కోసము, వాళ్ళు తెలియకుండానే ఇవేమి ఇంత జ్ఞానము, ఇంత ఏమి తెలిసి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, ఏమీ తెలీదు. కానీ వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటి అంటే, ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అందరికీ చాకిరీ చేయడమే, చేయడమే, చేయడం. అది మరి అలాగా మరి ఎంత చేస్తూ ఉంటారు మన పేరెంట్స్, మన కుటుంబంలో. అలాగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మనమేంటంటే, ఈ కుటుంబంతో ఇక్కడితో ఆగిపోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అది మన ధర్మం అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి, మనం మనకంటే ఏమీ తెలియని వాళ్ళకి కొంచెం సేవ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. కేవలం మన కుటుంబంతో ఆగిపోకూడదు. మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని గూడా చెప్తున్నారనమాట. ఇంకా ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా ప్రేమనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒక చిన్న కథ చెప్తున్నారు. ఏంటి అంటే, ఒకానొక తల్లి, ఓకే. ఒకానొక స్త్రీ, ఆ! చాలా ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ చనిపోతే, ఆమె ఎంతో కష్టపడి కొడుకుని చదివించుకొని, ఒక కోడలు గూడా వచ్చింది. చక్కగా కోడలొచ్చింది. ఒక పాప గూడా పుట్టింది. హ్మ్. అయితే మరి సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? ఆవిడకి వృద్ధాప్యం వచ్చింది. ఈ వృద్ధాప్యం వచ్చేసరికి ఆవిడ దేహంలో ఉన్నటువంటి శక్తి సరిపోక, ఆవిడ తినేటప్పుడు కింద పడిపోవడము, ఆవిడ సరిగ్గా నుంచోలేకపోవడము, ఆవిడెక్కడ కూర్చుంటే అక్కడ కొంచెం నీట్‌గా మెయింటైన్ చేయలేకపోవడము. ఇలాగ వచ్చేసరికి వాళ్ళు ఆ కొడుకునను, కోడలు ఏం చేశారంటే, ఈవిడకి సెపరేట్‌గా ఒక మూలన, ఒక మూలన ఇచ్చేసేసి, వీళ్ళతో పాటు కూర్చొని తిననివ్వకుండా, వీళ్ళతో ఉండకుండా, ఆవిడకొక మూల గదిలో సెపరేట్‌గా అన్నీ గూడా పెట్టడం. ఆ తల్లేమో మరి ఎంతో బాధపడడం. ఎందుకంటే ఎంతో కష్టపడి పెంచింది పిల్లవాడిని పెంచి ఎంతో ప్రేమగా చూసింది. కానీ ఆ టైమొచ్చేసరికి మరి ఈ ఆవిడకి దగ్గరుండి సేవలు చేయాల్సిన వాళ్ళు ఆ విధంగా మరి తిడుతూ, ఆవిడ కింద పడేస్తుందని తిడుతూ, ఆవిడని చీదరించుకుంటూ ఒక మూలన పెట్టడం అనేది, అవన్నీ చూస్తూ అలాగా బాధపడుతూ ఉంటుందనమాట ఆవిడ. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, మరి వాళ్ళ పాప ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఏం జే వాళ్ళ తండ్రి అడుగుతాడనమాట. ఏమని? "ఏం చేస్తున్నావమ్మా?" అంటే, "ఒక ఇల్లు కడుతున్నాను డాడీ" అని అంటుంది. "ఏం కడుతున్నావమ్మా?" అంటే, "ఇదిగోండి, ఇదేమో నాకు ఈ మూలన ఒక గది ఉంది కదా! ఇదేమో నీకు మమ్మీకి ఈ మూలన ఒక గది కడుతున్నాను" అని చెప్తుందనమాట. ఆ మాట ఎప్పుడైతే ఆ చిన్న తల్లి నోటిలో నుంచి వచ్చిందో, ఆ యొక్క తండ్రిలో తను చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటో వెంటనే అర్థమవుతుంది. వెంటనే అర్థమయ్యి, రియలైజేషన్ కలిగి, వెంటనే తన తల్లిని తన దగ్గరికి తెచ్చుకొని, మరి ఆ తల్లిని దగ్గరుండి చూసుకుంటూ, ప్రేమగా వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకుంటూ, వాళ్ళ తల్లికి సేవలు చేసుకుంటూ మరి ప్రారంభించడం జరుగుతుందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క హృదయం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాకపోతే అది మేలుకొల్పడానికి ఇక్కడ ఒకానొక చిన్న పాప ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది. అలాగే మనందరిలో కూడా ఆ యొక్క మనందరం కూడా దేవుళ్ళమే. మనందరిలో కూడా దివ్యత్వం ఉంది. ఎక్కడో మూసుకు ఉన్నటువంటి హృదయం తెరవడానికి ఎవరో ఒక పాత్ర ద్వారా మనకిలాగ కరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మహానుభావులు ఏమంటున్నారంటే, ఒకానొక కాంతి పుంజము మ మీ యొక్క పరిస్థితులను అన్నింటిని మార్చేస్తుంది అని చెప్తుందనమాట. అలాగా మనకి మన జీవితంలో కనీసం ముగ్గురైనా నిజమైనటువంటి స్నేహితులు ఉండాలంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. కనీసము ముగ్గురైనా సరే మన జీవితంలో స్నేహితులుండాలంట. మనం బాధపడుతుంటే నవ్వించినట్లు చేసేవాళ్ళు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు, కనీసం ముగ్గురన్నా మనకి స్నేహితులు ఉండాలి అని చెప్తున్నారు. సో, చెక్ చేసుకోండి. మనకెంతమంది స్నేహితులున్నారు? నిజమైన స్నేహితులున్నారా? మరి ఎలాగా అనేది చెక్ చేసుకోండి. మరి అహంభావం ఉన్నప్పుడు అలాగే మన స్నేహితులంటే మనం తప్పు చేస్తున్నప్పుడు కూడా చెప్పాలి. మనం అహంకారంతో ఉన్నప్పుడు "అరేయ్! నువ్వు తప్పు చేస్తున్నావు" అని చెప్పి నడిపించేటువంటి స్నేహితులు ఉండాలట. మరి కాబట్టి ఆహ్, ఒక మంచి మిత్రులను గూడా పొందండి. కనీసం ఒక ముగ్గురన్నా ఉంటే బావుంటుంది అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి
ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో వారికట ప్రతి ఉదయము కూడా ఒక కొత్త ఉదయమే అంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో వాళ్ళకి ప్రతి రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి రోజే అని చెబుతున్నారు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిస్వార్థంగా సేవ చేయడం అనేది మనము నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మరి రామన్ యోగి లాగా రోజు కనీసం ఒక్కళ్ళకన్నా మరి సేవ చేశామా లేదా అని మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, కదా! కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ యొక్క సమాజ సేవే నీ యొక్క ప్రమాణాలని పెంచుతూ ఉంటుంది. చూడండి, మనకి మనల్ని పెంచేది ఏంటి అంటే, మనం చేసేటువంటి సేవేనంట మై డియర్ ఫ్రెండ్స్. మనమేమనుకుంటాము, నాకు ఒక గంట పని చేస్తే నాకేమొస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉన్నాం. అంతే కదా! నాకేమొస్తుంది? నాకు ఇంట్లో వంట చేసుకోవాలి. బోలెడన్ని పనులు చేసుకోవాలి. నాకు ఆఫీస్‌లో బోలెడంత పనుంది. నాకేమొస్తుంది వీళ్ళతో మాట్లాడితే? నాకేమొస్తుంది? నాకు ఈ సేవ చేస్తే నాకేమొస్తుంది? అని అనుకుంటాం. కానీ మన యొక్క జీవన ప్రమాణాల్ని పెంచేది ఏమిటి అంటే సేవ అని మహానుభావులు చెప్తున్నారు. కాబట్టి ఎంతసేపు నీ కోసం, నీ కోసం, నీ కోసమే కాదు నాయనా, ఇతరుల కోసం కూడా జీవించడము నేర్చుకుంటే నీ యొక్క స్థాయిని నువ్వు మెరుగుపరుచుకుంటున్నావు అన్న విషయం మరి అదే నిన్ను ఒకానొక అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కనీసం ఒక్క సేవ అన్నా నువ్వు చేశావా? అదే నీతో పాటు వచ్చేది. ఈ ఆస్తులు, ఈ కోట్లు ఇవేమీ నీతో రావు నాయనా అని మహానుభావులు చెప్తున్నారు. కనీసం ఒక మంచి మాట మాట్లాడతావా? లేకపోతే వాళ్ళందరూ బాగా ఉండాలని మంచిగా ఆలోచిస్తావా? మరి లేకపోతే నీవు చేయగలిగినటువంటి విద్యని వేరే వారికి నేర్పిస్తావా? నువ్వు ఏదైతే చేయగలుగుతావో అది తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారు. ఇతరులకు ఇవ్వడమే అన్నిటికంటే కూడా ఉత్తమమైనది. కాబట్టి నువ్వు ఎంతసేపు ఈరోజు నేను బిర్యానీ తిన్నానా? లేకపోతే ఈరోజు నేను మంచి మంచి డ్రెస్ వేసుకున్నానా? లేకపోతే ఓకే, అందంగా ఉండాలి కరెక్టే. కానీ మన అటెన్షన్ అంతా ఎంతసేపు మన యొక్క నా, నా, నా అనే కాకుండా కొంచెం అందరి మీద కూడా మనము అందరి వైపున ఆలోచిస్తూ చక్కగా మనం ఏది చేయగలిగితే ఆ సేవ మనము ఖచ్చితంగా చేయాలి అని మరి శివన యోగులు మనందరికీ కూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. గోసేవ ఉంది, మానవ సేవ, మాధవ సేవ అన్నారు. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకోవచ్చు అండి సేవలో వెరీ గుడ్. భాగం. వెరీ గుడ్. అలాగే మరి ఇంకా లైట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఆ సుమో యోధుడికి ఏం కనిపించింది? ఒకానొక వజ్రాల బాట కనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఒకానొక వజ్రాల బాట కనిపించింది ఆ సుమో యోధుడికి. సో, ఎప్పుడైతే ఈ యొక్క వజ్రాల బాట అనేది కూడా దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి విలువ అనేది ఉంది. ఎలాగైతే ఒక ఉద్యానవనానికి మనసుతో పోల్చారో, ఒక స్టాప్ వాచ్‌ని కాలంతో పోల్చారో, అలాగే ఒక యెల్లో కలర్ ఫ్లవర్స్‌ని సేవకి పోల్చారో, అలాగే ఈ వజ్రాల బాటకి కూడా ఏమిటి అంటే ఆహ్ ఎప్పుడైతే ఈ యొక్క సుమో యోధుడు ఆ పసుపు గులాబీల సువాసనకి ఆహ్, ఆహ్, లేచి ఆనందంతో ఒక్కసారిగా ఎందులోకి పరిగెడతాడు? వజ్రాల పొదిగినటువంటి బాట కనిపిస్తుందనమాట. ఇక్కడ శివన యోగుల సిద్ధాంతం ఏమిటి అంటే, ఈ క్షణంలో జీవించడం అన్న అనే దాని నుంచి జీవితం అంతా కూడా ఆనందం, సంతృప్తి లభిస్తాయి అని చెప్తున్నారు. ఈ క్షణంలో ఉండడము, ఈ క్షణంలో ఉండడము అనేది చెప్తుందనమాట. నీ గతం అనేది వంతెన కింద ప్రవహించినటువంటి నీరు లాంటిది అని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తు అనేది సుదూరంగా ఉండి కనిపించేటువంటి సూర్యుడు లాంటిది అని చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ క్షణమే అని చెప్తున్నారు. వారు పూర్తిగా కాబట్టి ప్రతి క్షణంలో కూడా నువ్వు అనుభూతి చెందడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మరి కాబట్టి సో, ఆహ్, ఈ రోజు లాంటిది మరలా ఇంకో రోజు ఎప్పుడూ రాదు. ఈ క్షణం అనేది ఇంకొకటి ఎప్పుడూ కూడా రాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ కథలో వజ్రాల బాట అనేది
సుమో యోధుడు ఆ వజ్రాల బాటలో నడుస్తూ ఎంతో సంతృప్తిగా, ఎంతో ఆనందం పొందినట్లుగా నువ్వు గూడా ప్రతిరోజు కూడా నీ యొక్క జీవన ప్రయాణంలో ప్రతి నిమిషము కూడా మరి ఎంతో ఆనందంగా జీవించు అని చెప్తున్నారు. భవిష్యత్తు కోసము అంటే భవిష్యత్తు కోసము లక్ష్యాలు ఉండాలి, కలలు ఉండాలి. అవన్నీ కరెక్టే. కానీ మరి ఉత్సాహంగా నిద్ర లేవడానికి, రోజంతా చురుగ్గా ఉండడానికి మనకి లక్ష్యాలు ఎంతో ఉపయోగం. కాబట్టి లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న చిన్న ఆనందాలని ఎప్పుడు గూడా దూరం చేసుకోవద్దు అని చెప్తున్నారు. మరి ప్రతి ఇక్కడ ఒక చిన్న కథ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా ఉంది. మరి ఓకే. సో, ఆహ్, ఈ కథని మనము చాలా అద్భుతమైన కథ ఉంది. ఇది మనకి ఈ రోజు ఇక టైం కంప్లీట్ అయింది కాబట్టి, రేపటి స్వాధ్యాయంలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థాంక్ యూ. ఒకసారి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి రోజున కలుసుకుందాం. థాంక్